హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు ఒక చిన్న సినిమా అండ్ మంచి సినిమా గురించి ఒక రివ్యూ చేద్దామని వచ్చాను భయ. సో భారతీయుడు చూసిన తర్వాత, ఒక హై పిచ్లో ఉన్న భారతీయుడు చూసిన తర్వాత కోర్స్ మనకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, చాలా రకాలుగా ఉంది భయం మైండ్ అనేది. సో కొంచెం ఒక రిలాక్స్ కోసం ఒక చిన్న సినిమా ట్రై చేద్దాం అనుకున్నాం సండే రోజు. సో ఆ చిన్న సినిమా ఏంటంటే సారంగ దర్య. సో మన రాజేంద్ర రవీంద్ర లీడ్ రోల్లో చేసిన సారంగ దర్య ఈ మూవీ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది మూవీ. అద్భుతం అని చెప్పను, బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ బట్ ఓకే, మనకైతే 2.5 hours అయితే చూడడానికి అయితే మంచిగా ఉంది. సో ఈ మూవీ గురించి, ఎందుకంటే ఈ మూవీలో నాట్ ఓన్లీ ఇట్స్ ఎ స్టోరీ అండ్ అబౌట్ సమ్ ఇష్యూస్ ఇన్ కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ అవర్ సొసైటీ, దీని గురించి కూడా టచ్ చేశారు. అవి ఏంటి అనేది నేను కొంచెం మీతో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నామే మెయిన్గా. ఓకే, అయితే ఫస్ట్ నాకు చిన్న రిక్వెస్ట్ భయ, కంపల్సరీగా అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబే నాకు బూస్ట్, హార్లిక్స్, మాల్టోవా, కాఫీ, టీ అన్ని భయ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. సో కంపల్సరీగా అందరూ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ ప్లీజ్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ అఫ్ కోర్స్ గంట పర్లేదు, కొంచెం సౌండ్ వచ్చినా పర్లేదు, గట్టిగా కొట్టండి, ఏం కాదు, మొహమాట లేకుండా గట్టిగా కొట్టండి. ఆ పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆ సింబల్ని కూడా ఒకసారి నొక్కేయండి భయ. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నాకు కూడా కావాల్సినదే, మీరు అప్పుడే వీడియోస్ చూస్తారు, నాకు కూడా వ్యూస్ పెరుగుతాయి. సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మన మూవీలోకి వస్తే సారంగ దర్య. సో ఈ సారంగ దర్యాలో మెయిన్ లీడ్ రాజా రవీంద్ర. రాజా రవీంద్ర గురించి ఆల్రెడీ మనకు తెలుసు, ఎలా యాక్ట్ చేస్తాడు, కొంచెం వెటకారంగా, కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా, కొంచెం కోపంగా, రకరకాలుగా యాక్ట్ చేస్తాడు అండ్ మనకైతే ఎంటర్టైన్ చేస్తాడు. సో ఈ మూవీలో కూడా, ఈ మూవీ సారంగ దర్య అనేది మెయిన్గా ఒక మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి, మెయిన్గా చెప్పండి మధ్యతరగతి ఫాదర్, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్. తను ఎలాంటి బాధలు అనిపిస్తాడు అండ్ ఎలాంటి సుఖాలు అనిపిస్తాడు, ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటాయి, ఎలాంటి కోపాలు ఉంటాయి, వీటన్నిటి గురించి చాలా చక్కగా చూపించారు. అంటే ఈ మూవీ చూస్తున్నట్టు మనకి స్టోరీ చూస్తుంటే అనిపిస్తుంది భయ, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికైతే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అనేది. సో ఈ మధ్యతరగతి ఫ్యామిలీలో ఒక రాజా రవీంద్ర అనే అతను ఒక కాలేజ్ లెక్చర్గా చేశాడు భయ. ఈ కాలేజ్ లెక్చర్ చేస్తూనే తనకి 3 పిల్లలు ఉంటారు. సో ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు, ఒక అమ్మాయి. సో ప్రాబ్లం ఏంటంటే మధ్యతరగతి అంటేనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్స్ రకరకాలు ఉంటాయి, వీటితోనే 24 hours ఫేస్ చేస్తుంటారు. దానికి తోడు మన రాజా రవీంద్రకి ఎక్స్ట్రా పోస్టప్ ఏంటంటే, పెద్దోడేమో పచ్చి తాగుబోతు, చిన్నోడేమో పచ్చి తిరుగుబోతు. అండ్ ఈ అమ్మాయి కూతురు వల్ల కొంత సమాజంలో కొన్ని మాటలు తను పడాల్సి వస్తుంది. ఇలా రకరకాల బాధలు అనుభవిస్తుంటాడు, అయినా సరే ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. సో ఈ పెద్దోడి పాత్రలో మొయిన్ మహమ్మద్ అని తన క్యారెక్టర్ చేశాడు, అర్జున్ అనే క్యారెక్టర్లో. సో తను ఎప్పుడు తాగుతూ, ప్రతిరోజు తాగుతూ చాలా ఇబ్బంది పెడతాడు ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్నని. కానీ దాన్ని రాజా రవీంద్ర అయితే మనసులోనే దాచుకొని భరిస్తూనే ఉంటాడు ఒక తండ్రిగా. సో మెయిన్గా ఈ మెసేజ్ ఏంటంటే, తండ్రి ఎన్నో త్యాగాలు చేస్తాడు, కానీ ఎందుకో వెనకబడిపోయాడు. మన తనికల బర్ని చెప్పినట్టు ఇది లాస్ట్ లో ఈ మెసేజ్ ఉండదు, ఎందుకో నాన్న వెనకబడిపోయాడు. మనల్ని బాగు చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు, కానీ ఎందుకో వెనకబడిపోయాడు. సో ఈ పాయింట్ ని చాలా బాగా చెప్పారు. అండ్ దీంతో పాటు ఈ మూవీలో ఉండే కొన్ని మెసేజ్లు ఏంటంటే, ఒకటి కాస్ట్ డిస్క్రిమినేషన్. సో కులం వల్ల మన మొయిన్ మహమ్మద్ తన పెద్ద కొడుకు, రాజా రవీంద్ర పెద్ద కొడుకు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, కానీ కులం వల్ల వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడం వల్ల తను చనిపోతుంది. సో ఆ బాధలో మనోడు తాగుబోతూ మారిపోతాడు. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ ఏం పట్టుకోకుండా మనోడు ఇంకా 24 hours ఆ పనిలోనే, తాగడం పనిలోనే ఉంటాడు ఆ బాధలో. అదేవిధంగా చిన్నోడికి వస్తే, మనోడు పెద్ద ప్లే బాయ్. ఉదయం అయిందంటే సూర్యుడు వచ్చాడంటే మంచిగా రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయి దొరికిన అమ్మాయితో పులిహోర కలుపుతుంటాడు. సో కానీ మనోడు కూడా ఒక అమ్మాయిని కొంచెం సిన్సియర్గా లవ్ చేస్తాడు, ఒక ముస్లిం అమ్మాయిని. సో కానీ ఇక్కడ కూడా ప్రాబ్లం, అది రిలీజియన్ ప్రాబ్లం.
మతం ప్రాబ్లం. సో వాళ్ళు ముస్లిమ్స్ అండ్ మనోడు హిందూ. సో ఇక్కడ కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, ఎలాగైనా దాన్ని ఎదుర్కొని మనోడు వాళ్ళ నాన్నని రియలైజ్ అయ్యేలా చేసి మారుస్తాడు. సో కులం ప్రాబ్లం, మతం ప్రాబ్లం, ఇవి జనరల్గా ఉండే ప్రాబ్లమ్సే, ఇవి మనందరూ తెలిసినవి. వీటితో పాటు ఈ మూవీలో చిన్న ట్విస్ట్ ఏంటంటే, కొత్త ట్విస్ట్ ఏంటంటే జెండర్ ప్రాబ్లం, జెండర్ చేంజ్. ఇది మనకి అందరికీ తెలిసిందే, చాలా సినిమాలు వచ్చింది. కానీ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ ఏంటంటే, ఈ జెండర్ చేంజ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, మనలో ఉండే చేంజెస్ వల్ల కొంతమంది మగాడిగా పుట్టినా సరే వాళ్ళకి ఆడవాళ్ళ లక్షణాలు వస్తుంటాయి. సో ఇలా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇది వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటే కంపల్సరిగా సమాజం ఏమనుకుంటుందో, సమాజం అనే మాటలు భయపడి తల్లిదండ్రులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళని వెలేస్తున్నారు. సో వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. అంతేగాని తల్లిదండ్రులు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉన్నా సరే సమాజం వల్ల వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ మనకు చూపించిన మెసేజ్ అంటే, ఒక తల్లిదండ్రి ఆ ప్రాబ్లం తెలుసుకొని వాళ్ళు నిజంగానే యాక్సెప్ట్ చేస్తే, తమతో పాటు ఉండడానికి యాక్సెప్ట్ చేస్తే, దీనికంటే ఇంకా ఎక్కువ ఏంటంటే వాళ్ళని ఏ ఫీల్డ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంతటి మెట్లైనా ఎక్కగలరు అని మనకి చాలా స్పష్టంగా చూపించారు. ఇక్కడ ఈ మూవీలో ఫస్ట్ హీరో రాజా రవీంద్ర అయితే, సెకండ్ హీరో యశస్విని క్యారెక్టర్ తను చేసింది. సో ఆల్మోస్ట్ హీరో తంది తను ఎలా ఇబ్బందులు ఫేస్ చేసింది, జెండర్ చేంజ్ వల్ల తను ఎలా సమాజంలో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది, అండ్ ఫైనల్ గా తను అనుకున్న గోల్ ని ఎలా సాధించింది, ఈ విషయం అయితే చాలా నీట్ గా చూపించారు. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఆ తల్లిదండ్రుల లెక్క వీళ్ళని యాక్సెప్ట్ చేయగలిగితే వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేయగలరు అనే మెసేజ్ మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు మనకి. అండ్ తను కూడా లాస్ట్ కి ఒక మెసేజ్ చెప్తుంది, మన కోసం, మన బాగుపడటం కోసం నాన్న మన విషయంలో విలన్ కూడా అవుతాడు, తిడతాడు, కొడతాడు, చేస్తాడు, కానీ ఏదైనా సరే మన మంచి కోసం. అలా నాన్న చాలా వెనకబడిపోయాడు, మన విషయంలో ఒక విలన్ లాగా ఉండిపోయి మనం అభివృద్ధి చెందిన తర్వాత తను ఒక హీరో అవుతున్నాడు అనేది కూడా చాలా క్లియర్ గా మెసేజ్ చెప్పాడు. సో టోటల్ గా 2.5 hours మూవీ అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నా, అండ్ ఈ మెసేజ్లు ఈ కులం గురించి, మతం గురించి మనకు తెలిసినవైనా కొంచెం బోర్ అనిపించిన, బట్ ఓవరాల్ గా అయితే మూవీ ఎండింగ్ లో బయటకు వచ్చేది మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ తో. సో నాకు భారతీయ సినిమాలో ఏ ఇరిటేషన్ అయితే వచ్చిందో ఆ ఇరిటేషన్ లేకుండా మన కళ్ళు అయితే కొంచెం చెమర్స్తాయి. సో అలా మనం బయటకు వస్తుంది థియేటర్ బయటికి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. ఖచ్చితంగా మీరు కూడా వీలుంటే మీ ఏరియాలో ఈ మూవీ చూడండి. అండ్ ఈ మూవీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే థియేటర్స్ లేవు భయ్యా. ఆల్మోస్ట్ మొత్తం కల్కి అండ్ భారతీయుడు మొత్తం థియేటర్స్ అని క్యాప్చర్ చేసిన తర్వాత దీనికి చాలా తక్కువ థియేటర్ వచ్చాయి. హైదరాబాద్ లో ఒకే ఒక థియేటర్ వచ్చినట్టు మీరు నమ్మగలరా? సో ఓన్లీ ఒకే ఒక థియేటర్ మాత్రం ఇచ్చారు. ఆ ఒక్క థియేటర్ పై నేను చూశాను. సో ఇది ఓటీటీలో వచ్చినా సరే దయచేసి ఈ మూవీ అయితే మిస్ కావద్దు, కంపల్సరీగా చూడండి. కంపల్సరీగా ప్రతి ఫ్యామిలీ కోసం ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సింప్లీ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ అనేవి మన అందరికీ తెలిసినవే. సో మనం ఈ మూవీని ఓన్ చేసుకుంటాం. రాజా రవీంద్ర యాక్షన్, యశస్విని యాక్షన్, మోయిన్ మొహమ్మద్ యాక్షన్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. దిస్ ఈస్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ సారంగ దరియా. థ్యాంక్ యూ.